అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గ క్రీడాకారులకు శుభవార్త. మంథని నియోజకవర్గంలోని ఏదైతే మల్హర్ మండలం గంగారం ఎక్స్ రోడ్ దగ్గర ఐపీఎల్ తరహాలో పుట్టా మదన్న ప్రీమియర్ లీగ్ అని చెప్పి మరి ఇక్కడ పుట్టా మదన్న అభిమాని అయినటువంటి మహేష్ రెడ్డి అక్కడ ఐపీఎల్ తరహాలో క్రీడాకారులకు మన ఇక్కడ ఏదైతే 12 జట్లుగా విభజించి ఈ నెల 22 నుంచి మన ఇక్కడ క్రీడా సమరాన్ని మొదలుపెట్టిండు. క్రికెట్ ఆ లీగ్ ప్రీమియర్ లీగ్ సీజన్ 1 ప్రారంభించబోతా ఉన్నాడు. మన ఇక్కడ ఏదైతే ఈ నెల 8న జరిగినటువంటి క్రీడాకారుల ఎంపికలో మరి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వాళ్ళందరినీ వేలం పాటల ద్వారా మరి వివిధ జట్లుగా ముందుగా కెప్టెన్లను నియమించి ఆ తర్వాత వివిధ జట్టు సభ్యులకు పాయింట్ వైజ్గా వాళ్ళను ఎంపిక చేసుకొని మరి ఒక్కో జట్టుకు 14 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. సుమారు 170 మంది మరి ఇక్కడ ఈ ప్రీమియర్ లీగ్ ద్వారా మరి పోటీ పడబోతా ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి మరి టీంలను కనుక చూసుకున్నట్టయితే పుట్ట మదన్న ప్రీమియర్ లీగ్ సీజన్ 1 అట ప్రారంభ తేదీ 22/3/2026 మరి ఇక్కడ గ్రౌండ్ 10 మిలియన్ అపోజిట్ గంగారం ఎక్స్ రోడ్ మలహర్రావు మండలం భూపాలపల్లి జిల్లా. మరి దీనికి సంబంధించి మహేష్ రెడ్డి మరి దీన్ని పూర్తిగా ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు వాళ్ళ మిత్రుల సహకారంతో. ఇందులో మరి ఏమేమి ఉన్నాయి ఆ టీమ్స్ 1 అంటే టీమ్ 1 ఎంఎస్ఆర్ లియోస్ అట, టీమ్ 2 మదన్న వారియర్స్, టీమ్ 3 రెబెల్, టీమ్ 4 హిందుస్థాన్, టీమ్ 5 మోక్ష 11, టీమ్ 6 ఎలైట్ స్ట్రైకర్స్, అదేవిధంగా టీమ్ 7 కాసిపేట యునైటెడ్ 11 అట, టీమ్ 8 జై హిందూ, టీమ్ 9 మాదేపూర్ సూపర్ జైంట్స్, అదేవిధంగా టీమ్ 10 వచ్చేసి గోపాల్పూర్ చార్జర్స్ అట, టీమ్ 11 వచ్చేసి పవర్ స్ట్రైకర్స్, టీమ్ 12 వచ్చేసి ఉడాన్ క్రికెట్ టీం అని చెప్పి ఈ 12 జట్లు తలపడబోతా ఉన్నాయి. ఐపీఎల్ తరహాలో గ్రామీణ ప్రాంతంలో మహేష్ రెడ్డి మరింత రిస్క్ తీసుకొని మరి ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఏదైతే సేమ్ అదే రకమైనటువంటి ఆ యూనిఫామ్ తోటి ఎవరి మరి ఐపీఎల్ను మరపించే విధంగా మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే మంథని నియోజకవర్గం మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా కలిగి ఉన్నటువంటి నియోజకవర్గం. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి కొయ్యూరు, మారమూల మరి ఇక్కడ మండలంలో గంగారం ఎక్స్ రోడ్ లో పెద్ద ఎత్తున క్రికెట్ సమరం ప్రారంభించబోతా ఉన్నారు. మరి ఇప్పటి వరకు మనం ఏదైతే టీవీలలో చూసుకుంటూ వస్తున్నాం మరి మన గ్రామీణ ప్రాంత క్రీడాకారులను కూడా మనందరం మరి ఇక్కడ ఏదైతే వాళ్ళను ప్రోత్సహించడానికి మరి ఇక్కడ గంగారం ఎక్స్ రోడ్ వద్ద జరిగేటువంటి ఈ నెల 22 నుంచి నిర్వహించేటువంటి ఆ పోటీలను తిలకించడానికి అవకాశం కల్పించిండు మహేష్ రెడ్డి అండ్ టీం. మరి ఇక్కడ ఐపీఎల్ తరహాలో ఒక పోటీని నిర్వహించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా ఆయన తన మిత్రుల సహకారంతో, ఇతరుల సహకారంతో, క్రీడాభిమానుల సహకారంతో మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ప్రీమియర్ లీగ్ నిర్వహించబోతా ఉన్నాడు. దానికి పుట్టా మదన్న ప్రీమియర్ లీగ్ పిఎంపిఎల్ అని చెప్పి తన అభిమానాన్ని చాటుకొని పుట్టా లింగమ్మ ఏదైతే స్మారకార్థం ఈ యొక్క మనకి టోర్నమెంట్ ను నిర్వహించబోతా ఉన్నాడు. ఈ టోర్నమెంట్ ను క్రీడాభిమానులందరూ కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ నెల 22న మరి ఇక్కడ ప్రారంభం కాబోతా ఉన్నటువంటి ఈ ఐపీఎల్ తరహా మరి ఈ టోర్నమెంట్ ను మరి ఇక్కడ మనం ఖచ్చితంగా దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత గ్రామీణ ప్రాంతం నుంచి. మరి ఇక్కడ చూస్తా ఉన్నాం మొన్నటికి మొన్న జరిగినటువంటి సివిల్స్ ఎగ్జామ్స్ లో గ్రామీణ ప్రాంతం పన్నూరు గ్రామానికి చెందినటువంటి రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందినటువంటి మరి ఇక్కడ మహిళ ఆల్రెడీ ఇప్పటికే డిఎస్పీ ఉద్యోగం ట్రైనింగ్ లో ఉన్నది, ఐఏఎస్ కొట్టింది. అంటే గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు రేపటి రోజున దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా ఉంటది. ఎక్కడ కూడా చిన్న అంచనా వేయద్దు. మరి మనం ఏదో మరి ఇక్కడ మనకు మౌలిక సదుపాయాలు లేవు కాబట్టి మనం అక్కడ ఏం అందుకోగలుగుతామనే ఆలోచన ఉండద్దు. మన సంకల్పం గొప్పదైతే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మొన్నటి రోజున సృజన మరి ఇక్కడ నిరూపించింది. అదేవిధంగా క్రికెట్ లో ఉన్నటువంటి ఏదైతే క్రికెట్ ను ప్రేమించేటువంటి క్రీడాకారులు కూడా రేపటి రోజున మరి ఇక్కడ మన రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుంది. వాళ్ళను ప్రోత్సహించడానికే ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా విస్తృతంగా జరపాల్సిన అవసరం ఉన్నది. మరి ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి మరి కంపల్సరీ వీక్షించండి. ఈ నెల 22 నుంచి నిర్వహించేటువంటి పిఎంపిఎల్ పుట్టా మదన్న ప్రీమియర్ లీగ్ సీజన్ 1 పుట్టా లింగమ్మ స్మారకార్థం నిర్వహించేటువంటి ఈ ప్రీమియర్ లీగ్ ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని చెప్పి టీజీ టీవీ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.